కరీంనగర్ సిపి ఏసీపీ సిఐలకు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. నిన్న వీణవంకలో సమ్మక్క గద్దెపై ఉండగా తనను తన ఫ్యామిలీని పోలీసులు లాక్కెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రైవేట్ వ్యక్తికి గన్మెన్ లాగా సిపి నిలబడ్డారని ఆరోపించారు. వార్డ్ మెంబర్ కాని వ్యక్తిని ప్రొటెక్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. దళిత మహిళా సర్పంచ్ ను సిపి ఏసీపీ అవమానించారు అన్నారు కౌశిక్ రెడ్డి. సొంత గ్రామం వీణవంక గ్రామం, నా సొంత గ్రామంలో సమ్మక్కని సారక్కని తల్లిని దర్శనం చేసుకుందామని నేను పోతే ఆ సమ్మక్క గద్దె మీద నేను వేడి చేస్తూ ఉంటే, నేను నా సతీమణి నా బిడ్డ వేడి చేస్తూ ఉంటే పోలీసోళ్ళు సిపి గారి డైరెక్షన్స్ మేరకు ఏసీపీ గారు, సిఐ గారు, అతను పోలీస్ ఆఫీసర్లు అందరూ అతి ఓవర్ యాక్షన్ చేసి దేవుని గద్దె మీద నిలుచున్న నన్ను, నా బిడ్డని, నా భార్యని గొర 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 గుంజుకోపోయిను. ఇది కరెక్టేనా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఒక ప్రైవేటు వ్యక్తికి గన్మెన్ లెక్క, వార్డు మెంబర్ కూడా గెలవని వ్యక్తికి గన్మెన్ లాగా సిపి గారు నిలవడం ఒక సిగ్గు చేటు అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నా రక్తం మరుగుతుందో. ఇలా డ్రెస్కే ఇజ్జత్ పోతా ఉంది. మీరు చేయబట్టి ఇలా మీరు ఎస్కాటు పైలెటు ఏమని ఇస్తే ఒక కేంద్ర మంత్రికి ఇయ్యండి, ఒక మంత్రికి ఇవ్వండి, ఒక ఎంపీకి ఇవ్వండి, ఒక ఎమ్మెల్యేకి ఇవ్వండి. అయినా వార్డు మెంబర్ కాని వ్యక్తికి కూడా గన్మెన్ లెక్క నిలుసొని నడవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతూ ఉన్నాను. అయినా సమ్మక్క సారక్క జాతరకి పోయే అధికారం నాకు లేదా? నేను దండం పెట్టుకునే అధికారం నాకు లేదా? ఒక దళిత మహిళని అవమానించే విధంగా ఇలా సిపి గారు, ఏసీపీ గారు, సిఐ గారు ప్రవర్తించారు. ఈ ఓవర్ యాక్షన్ చేసిన పోలీసు వాళ్ళని ఖచ్చితంగా ఇలా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసిన ఇలా మా మహిళా సర్పంచ్ గారు ఇలా పోలీస్ స్టేషన్లో SC ST కేసు ఇలా వాళ్ళ మీద పిటిషను సిపి గారి మీద, ఏసీపీ గారి మీద